రైట్ ఇక 6 at 6లో ముందుగా కాకినాడ వెళ్దాం. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం అప్పన్నపాలెంలో వంతెనను పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ చీఫ్ ఇంజనీర్ కె విజయకుమారి పరిశీలించి వంతెన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో పత్తిపాడు, జగ్గంపేట ప్రజల దశాబ్దాల కళ నెరవేరుతోందని కూటమి నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఎన్ఆర్ఈజీఎస్, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన, నాబార్డు వంటి పథకాలతో పంచాయతీరాజ్ శాఖలో అభివృద్ధి పనులు పరుగు పెడుతోందని స్థానిక నాయకులు ఇంజనీర్కు తెలిపారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ నానాజీ అందిస్తారు. ఏదైతే ఏదైతే ఈ అభివృద్ధి పదం ఉన్నదో అభివృద్ధి పదంలో చాలా వరకు కాకినాడ ముందుకు పోతుందని చెప్పుకోవచ్చు. అయితే చాలా వరకు కాకినాడ జిల్లాకి చాలా హాట్ లాగా ఉన్నటువంటి ఏలేరు రిజర్వాయర్ నుంచి వచ్చిన ప్రధాన కాలువ అది. అయితే దీనికి సంబంధించి ఎప్పటి నుంచో ఈ యొక్క వంతెన సమస్య ఏర్పడ్డది. అలాగనే ఈ వంతెన సమస్య ఏంటంటే రెండు నియోజకవర్గాలు, అటు జగ్గపల్లి నియోజకవర్గం, ఇటు పల్లికొండ నియోజకవర్గం మధ్యలో ఉంటది. దీనికి సంబంధించింది ఎప్పుడో అంటే ఒకవైపు దీని నుంచి యువతల నుంచి అవతలకి వెళ్ళాలంటే దాదాపు ఒక 20-30 కిలోమీటర్లు ప్రయాణం చేస్తేనే కానీ అంటే ఆ ఏరియా క్లార్ మళ్ళీ తిరిగి, ఎందుకంటే హైవేకి వచ్చి ఏదైతే ఏలేస్తున్నదో ఏలేతున్న నుంచి హైవేకి వచ్చి హైవే నుంచి మళ్ళీ తిరిగి వెళ్ళాలంటే చాలా వరకు చాలా టైం పడుతుంది. అలాంటిది ఈ వంతెనగానే ఉన్నదంటే కనుక చాలా వరకు అంటే అది గిరిజన గ్రామాలు కూడా చాలా ఉపయోగం ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఈ ఏదైతే ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం ఉన్నారో చాలా వరకు తనకు సంబంధించిన శాఖల్లో ఎక్కడైతే చాలా ఇంపార్టెంట్ కీ రోల్స్ ఉన్నాయో అయితే దానికి సంబంధించిన చాలా వరకు కూడా పనిచేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడే ఎక్కడి నుంచి కూడా అమరావతి నుంచి వచ్చారు. అమరావతి నుంచి వచ్చి అక్కడికి వెళ్ళి ఎవరైతే అధికారి ఉన్నారో విజయకుమార్ అధికారి ఆవిడ చూసి అక్కడ ఆల్రెడీ స్థానికులు ఎవరు ఉంటారో ఆ స్థానికులు కూడా అడిగి తెలుసుకున్న తర్వాత చాలా వరకు కూడా నిగ్రహించిపోయారు. అంటే ఇంత ఇంపార్టెంట్ వంతెన గత ప్రభుత్వం కూడా చాలా వరకు నిర్లక్ష్యం చేసిందని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేశారు. అదే రకంగా ఈ వంతెనగానే వేస్తే కనుక వాళ్ళకి సంబంధించిన అంటే ఒకవేళ ఎవరైతే ఇప్పుడు గ్రామీణ సంబంధించిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ వ్యవసాయం నిమిత్తం కానీ పనుల నిమిత్తం కానీ వెళ్ళాలంటే చాలా ఈజీగా ఉంటుంది. దీనికి సంబంధించి గిరిజన ప్రాంతాలకు కూడా అలా షార్ట్ కట్ లో వెళ్ళే అవకాశం ఉండదని మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన 18 కోట్లు నిధులు విడుదల చేశారు నాబార్డు నుంచి. అదే 18 కోట్లు విడుదల చేసిన తర్వాత ఈ వంతెన అంతా కూడా 7.5 మీటర్లు వెడల్పుతో వంతెన ఉంటుంది. చాలా వరకు లక్షల క్యూసెక్ల నీరంతా కూడా అదే మార్గంలో ప్రయాణం చేస్తుంది కాబట్టి చాలా హైట్ కూడా వేయాలని కూడా చెప్పారు. ఎందుకంటే ఏలేరు రిజర్వాయర్ నుంచి ఉన్న వంతెనలన్నీ కూడా చాలా వరకు ఉవ్వెత్తున ఎప్పుడైనా ఒకవేళ వరద వచ్చినప్పుడు ఒకవేళ గేట్లు తెరిస్తే అన్ని గేట్లు తెరిస్తే కనుక ఈ బ్రిడ్జిలన్నీ కూడా చాలా వరకు కూడా కొట్టుకుపోయి అయితే అలాంటి ప్రమాదం మళ్ళీ జరగకుండా ఉండాలంటే కనుక చాలా వరకు రాబోయే ఉధృతి ఏదైతే ఉన్నదో ఆ నీరుని అంచనా వేసుకుని చాలా దూరంగా అలా ఎత్తుగా కూడా నిర్మించాలని చెప్పేసి ఆ ప్రణాళిక సిద్ధం చేసిన అయింది. ఇప్పటికే ప్రణాళిక అంతా సిద్ధం చేసి అదే రకంగా తుది నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. దీనిపై మరింత సమాచారం తెలుసుకోవడం కోసం అమరావతి నుంచి కూడా వచ్చారని చెప్పుకోవచ్చు. ఏదైతే కాకినాడ జిల్లాకు సంబంధించి అంటే ఇటు అటవీ ప్రాంతాలకు వెళ్ళడానికి కానీ అదే రకంగా జగ్గంపేట నియోజకవర్గం గ్రామాలకు వెళ్ళడానికి కానీ ఈ వంతెన ఎంతో ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. అలాగనే రవాణా సంబంధించింది కూడా అంటే అదే ప్రాంతంలో కూడా రవాణా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ రవాణా కూడా చేసుకోవడానికి చాలా వరకు ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గిరిజన గ్రామాలన్నీ కూడా ఏదైతే మార్కెట్ జరుగుతుందో మార్కెట్ లో ఏలేశ్వరం మార్కెట్కి వస్తారు. ఏలేశ్వరం మార్కెట్కి వచ్చి అక్కడ కావాల్సిన సామాన్లన్నీ కొనుక్కుని మళ్ళీ వెళ్ళిపోతారు. అంటే వారానికి ఒకసారి మార్కెట్ జరుగుతుంది కాబట్టి ఆ మార్కెట్ రావడానికి మళ్ళీ ఈ సుదీర్ఘ ప్రాంతం ప్రయాణం చేయకుండా ఏదైతే ఈ వంతెన ఉన్నదో ఈ వంతెన వేస్తే కనుక ఇది జగ్గంపేట నియోజకవర్గం నుంచి కనెక్ట్ అయి ఉన్నటువంటి గిరిజన గ్రామాలన్నీ కూడా చాలా వరకు చాలా వరకు ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఈ రాబోయే రోజుల్లో ఈ వంతెన నిర్మాణం అయితే కనుక చాలా వరకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పేసి ఇదైతే మరువులేదు అని చెప్పేసి నాయకులు కానీ అలాగే స్థానికులు కానీ అక్కడ హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ నానాజీ. రైట్ ఇక ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ అరెస్టుకు రంగం సిద్ధమైంది. సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ గుంటూరు మొబైల్ న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఇటీవల ఆయన్ను అరెస్టు చేసేందుకు బీహార్ వెళ్లిన పోలీసులకు అక్కడి న్యాయస్థానం నుంచి చుక్క ఎదురైంది. ట్రాన్సిట్ వారెంట్ జారీ చేసేందుకు పాట్నా హైకోర్టు నిరాకరించింది. దీంతో పోలీసులు గుంటూరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేస్తారన్న నేపథ్యంలో ఏపీ హైకోర్టును ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఆశ్రయించారు. ఆయనపై నగరంపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇక దీనిపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ కుమార్ చంద్ అందిస్తారు. ఐజీ సునీల్ కుమార్ నాయక్ అరెస్ట్ కేసులో ఆ వ్యవహారంలో అయితే రోజుకొక ట్విస్ట్ అయితే నెలకొంటుంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం రసవత్సరంగా మారిందని చెప్పాలి. ఏదైతే ఐజీ పివి సునీల్ నాయక్ అరెస్ట్ సంబంధించి అంటే ఆయన్ను అరెస్ట్ చేయాలని పాట్నాకు చేరుకున్నటువంటి ఏపీ పోలీసులు అక్కడ
పాట్నా జిల్లా కోర్టులో అయితే వీళ్ళు పిటిషన్ అయితే దాఖలు చేశారు అరెస్ట్. అయితే దాన్ని ఆ, పాట్నా కోర్టు అయితే తిరస్కరించింది. 24వ తేదీన దాఖలు చేసినటువంటి ఆ పిటిషన్ సంబంధించి 4వ తారీఖు వరకు ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. అయితే దాన్ని దాచిపెట్టి ఇక్కడ గుంటూరు సెషన్స్ ఏదైతే మొబైల్ కోర్టు ఏదైతే ఉందో మొబైల్ కోర్టుకు వెళ్ళి అక్కడ పోలీసులు అయితే దీనిపై ఒక పిటిషన్ అయితే నాన్ అవైలబుల్ వారెంట్ కావాలని పిటిషన్ అయితే దాఖలు చేశారు. అయితే దీనిపై స్పందించినటువంటి జడ్జి ఆయన వెంటనే హైకోర్టుకు విషయాన్ని అయితే వివరించి అక్కడ న్యాయమూర్తిని సలహా అడగడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఆయన కూడా విస్తుపోయిన ఏంటంటే పాట్నా కోర్టు ఏదైతే ఇచ్చిందో ఆ కోర్టుకు సంబంధించిన ఆదేశాన్ని పోలీసులు ఎందుకు చూపించలేదని ఆయన ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసుల తీరుపై సర్వత్రా అయితే ఏదైతే విమర్శలు అయితే ప్రస్తుతం వ్యక్తం అవుతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే సునీల్ నాయక్ కి సంబంధించిన న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో, అంటే బీహార్ సంబంధించినటువంటి న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అభ్యంతరం తెలుపుతున్నారు. అదేవిధంగా కేసులో ఇటువంటి తరహా ఘటన ఇప్పటివరకు ఏది జరగలేదని, ఇటువంటి ఘటన జరిగితే పోలీసులకు సంబంధించి ఎటువంటి రక్షణ ఉంటుందని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితుంది. అదేవిధంగా ఏపీ పోలీసుల తీరుపై కోర్టు అయితే మాత్రం విస్మయాన్ని అయితే వ్యక్తం చేసింది. దీనిపై హైకోర్టు నిర్ణయం తీసుకోబోతోంది. ఈ నిర్ణయం తీసుకున్న అనంతరం ఏదైతే సునీల్ నాయక్ కి సంబంధించి అరెస్ట్ సంబంధించిన రంగం సిద్ధం చేస్తారనేది ప్రధానంగా మనకు తెలుస్తుంది. నాని, థ్యాంక్ యూ చంద్. అనంతపురం జిల్లా యాడికిలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారు వివిధ రూపాల్లో వాహన సేవల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మార్చి 3న స్వామివారి కళ్యాణోత్సవం, మధ్యాహ్నం రథోత్సవం నిర్వహిస్తారు. ఇక మార్చి 6న శతానోత్సవం బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. దీనిపై ఇక మరింత సమాచారం మా కరస్పాండెంట్ సాయి ప్రసాద్ అందిస్తారు. గుడ్ ఈవినింగ్. యాడికి లక్ష్మీ చెన్నకేశవ స్వామి మహోత్సవాలు యాడికిలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా మనం ఈ ఉత్సవాల గురించి ఈసారి ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే, తాడిపత్రి నియోజకవర్గానికి సంబంధించి యాడికి లక్ష్మీ చెన్నకేశవ స్వామి భూములు అన్యాక్రాంతమయ్యాయి. దాదాపు 1250 ఎకరాల భూములు మాన్యం ఉంది, దేవుని మాన్యం యాడికి లక్ష్మీ చెన్నకేశవ స్వామికి. అయినా కూడా లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు ఇంతవరకు ఎవరు సరిగా నిర్వహించలేదని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గత 4 రోజుల కిందట వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్వామివారే ముఖ్యంగా ఈ లక్ష్మీనారాయణే సిరికి నిలయమైన నారాయణుడికే ఇప్పుడు ఆయన లక్ష్మీ బ్రహ్మోత్సవాలు నిర్వహించుకోవడానికి కష్టతరమైందని చెప్పి ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఆయన చందాలు వేసుకుని మరి లక్ష్మీ చెన్నకేశవ స్వామికి ఇక్కడ బ్రహ్మోత్సవాలు చేసుకోవడం చాలా దుర్భర పరిస్థితి అని చెప్పి ఆయన కూడా చెప్పడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఒక ఫ్లెక్సీ కూడా వేయడం సంచలనం కూడా రేకెత్తించింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆయన ప్రత్యేకమైన చొరవ తీసుకొని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలను కూడా మొన్నటి నుంచి నిర్వహిస్తూ ఉన్నారు. ఈ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల్లో ముఖ్యంగా రోజు స్వామి వివిధ రూపాల్లో కొలువై ఉంటారు, వివిధ రూపాల అలంకరణ చేస్తారు. అలంకరణతో పాటు ప్రతిరోజు కూడా ఒక ఉత్సవం నిర్వహిస్తారు. ఈ రోజు సాయంత్రం గ్రామోత్సవం కూడా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఆలయ భూములు ఎవరైతే కబ్జాకు గురైనాయో ఈ ఆలయ భూములు, ఆ కబ్జా కోరల్లోంచి వాటిని విడిపిస్తాము. చెన్నకేశవ స్వామి తాను రాజకీయ సన్యాసమైన వీడడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ యాడికిలో వెలిసిన లక్ష్మీ చెన్నకేశవ స్వామి భూములను మాత్రం రక్షించి తీరుతానని జేసీ ప్రభాకర్ రెడ్డి పట్టుబట్టిన తీరు కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా కూడా మారింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం యాడికి లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు ప్రస్తుతం అయితే గత 2 రోజులుగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాతి దూలం లాగుడు పోటీలు, అలాగే ఎడ్లబండి లాగుడు పోటీలు కూడా, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా యాడికిలో బాగా అంగరంగ వైభవంగా కూడా జరుగుతున్నాయి. ఆ యాడికి పరిసర ప్రాంతాల నుంచి కాకుండా కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి కూడా ఈ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలను చూడడానికి విశేషంగా తరలి వస్తున్నారు ఇక్కడికి. రైట్గా తాడిపత్రిలో ఉన్నటువంటి రాజకీయ వైరమ్యాల మధ్య పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ముఖ్యంగా తాడిపత్రి అంటే సమస్యాత్మక ప్రాంతం కాబట్టి గతంలో ఇప్పుడు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డికి అలాగే మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి వర్గానికి కూడా వైరం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఇరు వర్గాలు ఎలాంటి ఘర్షణ వాతావరణం తలెత్తకుండా, ఘర్షణ వాతావరణం అక్కడ చోటు చేసుకోకుండా
అక్కడ ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకొని ప్రత్యేకంగా పోలీసు బలగాలను కూడా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా స్వామివారి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో భక్తి ప్రపత్తులతో నిర్వహించుకునేలా అక్కడ అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ప్రత్యేకమైన పోలీసు బలగాలను కూడా మోహరించారు. ప్రస్తుతానికైతే యాడికి లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నట్లు మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సాయి ప్రసాద్. రైట్, ఇక మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన రాజకీయంగా అభివృద్ధి పరంగా ప్రాధాన్యత సంతరించుకుంది. జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి జిల్లాలో వెలుగులు నింపుతామని అన్నారు. పర్యటనలో భాగంగా ఇద్దరు రైతులతో ముఖ్యమంత్రి ముచ్చరించిన తీరు ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఇక దీనిపై మరింత సమాచారం మా మార్కాపురం జిల్లా కరస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. నూతనంగా ఏర్పడినటువంటి మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు గురువారం పర్యటించారు. ఈ పర్యటన ఆద్యంతం కూడా ఎంతో ఆసక్తిగా సాగింది. ఎందుకంటే నూతనంగా ఏర్పడినటువంటి ఈ జిల్లాకు సీఎం చంద్రబాబు ఎలాంటి వరాలు కురిపిస్తారనేటువంటి ఆశ కూడా జిల్లా మొత్తం కూడా ఎంతో ఆసక్తిగా ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ముందుగా ఈ యొక్క జిల్లాలోని వెలుగొండ ప్రాజెక్టుకు చేరుకొని అక్కడ ఉన్నటువంటి ఫీడర్ కెనాల్ ఆధునీకరణ పనులకు ఆయన శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఇద్దరు రైతులతోటి కూడా ఆయన ప్రత్యేకంగా ముచ్చటించారు. ఏదైతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకునేందుకు ఆయన స్వయంగా ఇద్దరు రైతులతోటి దాదాపు 5 నుంచి 10 నిమిషాలు వారితో మాట్లాడుకుంటూ ఆ యొక్క కెనాల్లో నడుచుకుంటూ వెళ్తూ దాదాపు 5-10 నిమిషాలు వారితో మాట్లాడారు. అంటే ఈ ప్రాంతంలో రైతులు ఎలాంటి పంటలు పండిస్తుంటారు, ఈ యొక్క వెలుగొండ ప్రాజెక్టు వల్ల ఎలాంటి లబ్ధి చేకూరుతుంది, ఈ యొక్క ప్రాంతంలో నీటి సమస్య ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాలన్నీ కూడా వారితోటి సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఉన్న విషయాలన్నింటినీ కూడా ఆ ఇద్దరు రైతులు కూడా సీఎంకి చెప్పారు. అంటే ఈ నేపథ్యంలో ఈ యొక్క రైతులతోటి సీఎం చంద్రబాబు నాయుడు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఒక సామాన్య రైతులతోటి మాట్లాడేటువంటి ఆ యొక్క పర్యటనలో అయితే మాత్రం ఎంతో ఆకర్షణీయంగా ఈ యొక్క ఉంది. ఏదైతే ఆ ఇద్దరు రైతులు ఉన్నారో ఆ ఇద్దరు రైతులు కూడా ఈ యొక్క సీఎం వారితో మాట్లాడే విధానాన్ని చాలా హర్షం వ్యక్తం చేస్తూ చాలా ఆనందం పడ్డారు. ఈ ఒక సామాన్య రైతులతోటి మరి సీఎం చంద్రబాబు నాయుడు ఈ విధంగా మాట్లాడడం అనేది ఎంతో హర్షించదగిన విషయం అని చెప్పేసి కూడా వారు ఎంతో ఆకర్షితులయ్యారు. అదేవిధంగా చూసుకుంటే ఈ యొక్క ప్రాజెక్టు విషయంకి వస్తే సీఎం చంద్రబాబు నాయుడు కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలను కూడా ఇక్కడ చెప్పారు. గతంలో వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాకుండానే అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి జాతికి అంకితం అంటూ కూడా ఈ యొక్క ప్రాంత ప్రజలను మోసం చేశారని చెప్పేసి కూడా చెప్పారు. అంటే దాదాపు ఇక్కడ పనులు చాలా వరకు పెండింగ్ ఉన్నాయని చెప్పేసి ఆ పనులన్నింటినీ కూడా స్వయంగా ఆయన చూపించడానికి నిన్న సీఎం చంద్రబాబు నాయుడు అక్కడికి వచ్చారు. ఆ యొక్క ప్రాంతంలో మొత్తం కూడా పనులు ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటనేది కూడా ఆ యొక్క ప్రాజెక్ట్ అధికారులతో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఏదేమైనా ఈ యొక్క జులై లోపు ఈ యొక్క వెలుగొండ ప్రాజెక్టులో ఉన్నటువంటి ఈ యొక్క పనులన్నీ కూడా పూర్తి చేసి అతి త్వరలోనే ఈ యొక్క మార్కాపురం జిల్లాతో పాటు మిగతా జిల్లాలకు కూడా ఈ యొక్క వెలుగొండ ప్రాజెక్టు నీటిని అందిస్తామని కూడా చెప్తున్నారు. ఇక ప్రధానంగా చూసుకుంటే మార్కాపురంలో ఆయన బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కాపురం జిల్లా అభివృద్ధికి తాను ఖచ్చితంగా కృషి చేస్తానని ఎలక్షన్ లో చెప్పిన విధంగానే ఇక జిల్లాను ఏర్పాటు చేశానని ఈ జిల్లాలో ముఖ్యమైనటువంటి వెలుగొండ ప్రాజెక్టు కూడా పూర్తి చేసి ఇక జిల్లాకు వెలుగులు నింపుతానన్నారు. అదేవిధంగా ప్రధానంగా ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి రెవెన్యూ సమస్యలు కావచ్చు, భూ తగాదాలు కావచ్చు, వీటన్నిటిని కూడా పరిష్కరించాలని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు కలెక్టర్కి ఆదేశించారు. అదేవిధంగా మార్కాపురంలో ఉన్నటువంటి కలెక్టరేట్ నిర్మాణానికి కూడా దాదాపు 50 కోట్లు మంజూరు చేశారు. ఆ సభలోనే ఆ యొక్క ప్రకటన చేశారు. వెంటనే రేపటి నుంచే ఈ యొక్క పనులు కూడా ప్రారంభించాలని చెప్పేసి కలెక్టర్ని ఆదేశించారు. అయితే ఈ యొక్క మార్కాపురం సభలో ప్రత్యేకంగా ఆకర్షణగా చూసుకుంటే మరొకటి కూడా ఉంది. ఇక్కడ మార్కాపురంలో ఒక సభలో ఒక ప్రత్యేక ర్యాంప్ కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే నూతనంగా ఈ యొక్క మార్కాపురం జిల్లా ఏర్పడ్డాక తొలిసారి సీఎం చంద్రబాబు మార్కాపురం రావడంతో ప్రజలు పెద్ద ఎత్తున కూడా జిల్లా నలుమూల నుంచి కూడా రావడం జరిగింది. సో వారందరూ కూడా సీఎం చంద్రబాబు దగ్గర నుంచి చూసి మరి కృతజ్ఞతలు తెలుపుకోవాల్సినటువంటి ఆసక్తి వాళ్ళందరిలో ఉంది. కాబట్టి సీఎం చంద్రబాబు కూడా నేరుగా ఆ ర్యాంప్ లో ప్రజల దగ్గరికి వెళ్తూ ఆయన మాట్లాడుతూ తన ప్రసంగం మధ్యలో కూడా ఆ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలో ఆ యొక్క ప్రజలను కూడా ఆయన పలకరిస్తూ కూడా ఆ యొక్క ప్రసంగాన్ని కూడా ఆయన నిర్వహించడం జరిగింది. ఏదేమైనా ఈ యొక్క మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన అయితే మాత్రం గ్రాండ్ సక్సెస్ గా జరిగిందని చెప్పి చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ ప్రశాంత్.
రైట్, ఇక సాగునీటి రంగంపై అధికార ప్రతిపక్షాల మధ్య ఒకరిపై ఒకరు ఆరోపణలు పెరుగుతున్నాయి. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని సీఎం చంద్రబాబు ఆపారని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ శాసనమండలిలో ఆరోపించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. 2047 విజన్లో భాగంగా నీటి భద్రతపైనే కూటమి ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించిందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం వైసీపీ ప్రభుత్వంలోనే ఆగిపోయిందని అన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై జరిగిన చర్చ గురించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. నాని ఇవాళ శాసన మండలికి సంబంధించి స్వల్పకాలిక చర్చ జరిగింది. ఆ చర్చలో కూడా అటు వైసీపీకి అలాగే కూటమి ప్రభుత్వానికి ప్రధానంగా వాళ్ళ సాగునీటి రంగం పైన వాదోపవాదనలు అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమకు సంబంధించి ప్రత్యేకంగా ఎత్తిపోతల పథకాన్ని కూడా ఇరిగేషన్ కూడా తీసుకురావడం జరిగింది. దాన్ని పూర్తిగా టీడీపీ ప్రభుత్వం వచ్చాక దాన్ని ఆపేశారు అంటూ కూడా అటు బొత్స సత్యనారాయణ కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దాని మీద అటు కూటమి నాయకులు కావచ్చు, అటు మంత్రి నిమ్మలతో పాటు ఆ పయ్యావుల కేసులు కూడా పూర్తిగా మాట్లాడారు. ఎందుకంటే ఇది కేవలం వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని ఎన్జీటీకి సంబంధించి కావచ్చు, అలాగే కొన్ని జీవోలు అక్రమంగా తీసుకురావడంతో అది కోర్టులో ఉంది. ఆ కోర్టు పరిధి వల్ల అది ఆగిపోయింది తప్ప దాని మీద విష ప్రచారం వైసీపీ చేస్తున్నట్టు కూడా అటు కూటమి నాయకులు అలాగే వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు కూడా ఇవాళ తీవ్ర స్థాయిలో మండలిలో అయితే చర్చ జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ఇవాళ సీఎం చంద్రబాబు ఒక ప్రకటన చేశారు. ఈ సాగునీటి రంగానికి సంబంధించి రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం ఎలా వ్యవహరించాలి ఏంటి అనేది కూడా మొత్తం కూడా ఒక ప్రణాళికను అయితే చెప్పారని చెప్పుకోవచ్చు. అయితే పూర్తిగా 2014 నుంచి 2019 వరకు కూడా దాదాపు ప్రాజెక్టులకు సంబంధించి టీడీపీ ప్రభుత్వం 68,000 కోట్లు ఖర్చు చేసినట్టు కూడా ఇవాళ అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు. ఇంకా దాంతో పాటు ఈ 18 నెలల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాగునీటి రంగాలకు సంబంధించి దాదాపు 20,000 కోట్ల వరకు ఖర్చు పెట్టాము, రాబోయే రోజుల్లో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తామంటూ కూడా సీఎం చంద్రబాబు చెప్పారు. అయితే రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించి కేవలం అది వైసీపీ కావాలని కాంట్రాక్టులు వేరే ఇచ్చారు, అది ఎన్జీటీ ఆపింది. దాని మీద పూర్తిగా కూటమి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదంటూ కూడా అటు వివరణ అయితే సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు కూడా ఇచ్చారు. ఇక సాగుని పూర్తి చేస్తారా లేదనేది అటు బొత్స సత్యనారాయణ కూడా చెప్పిన పరిస్థితి అయింది. అయితే పూర్తిగా సాగునీటి రంగానికి సంబంధించి రాబోయే రోజుల్లో ఒక బ్లూ ప్రింట్ రెడీ చేసే విధంగా కూడా సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. దాంతో పాటు కొన్ని ప్రాజెక్టులు ఏదైతే ఉత్తరాంధ్రకు సంబంధించి కావచ్చు, అటు పోలవరం సంబంధించిన ప్రాజెక్టులు కూడా త్వరలోనే పూర్తి చేస్తామంటూ కూడా ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తామంటూ కూడా ఉంది. 2047కు సంబంధించి కూటమి ప్రభుత్వం విధి విధానాలు ఏంటి అనేది కూడా అసెంబ్లీ సాక్షిగా ఆయన ప్రకటన అయితే చేశారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా పోలవరం ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో ప్రధానంగా పోలవరానికి చాలా డ్యామేజ్ చేశారు, అలా డయాఫ్రామ్ కూడా కొట్టుకుపోయే విధంగా కూడా అటు వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రవహించింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ డయాఫ్రామ్ కూడా వాళ్ళు కూడా నిర్మిస్తున్నారు. దాంతో పాటు రాబోయే రోజుల్లో పోలవరం నిర్మాణం చేసిన తర్వాత గోదావరి పుష్కరాలకు సంబంధించి ప్రధానంగా ప్రతిష్టాత్మకంగా కూటమి ప్రభుత్వం తీసుకుంది. అయిపోయిన తర్వాత కృష్ణా పుష్కరాలు కూడా ఉన్నాయి కాబట్టి వీటన్నిటికి సంబంధించి ఆ భక్తులతో పాటు నీటి ప్రాజెక్టుల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టామంటూ కూడా సీఎం చంద్రబాబు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే పోలవరంతో పాటు అటు తెలంగాణకు సంబంధించిన కొంత గోదావరి నదికి సంబంధించి అసలు నల్లమల్ల ప్రాజెక్టుకి సంబంధించి కూడా కొంత ఇష్యూస్ నడుస్తున్నాయి కాబట్టి సీఎం చంద్రబాబు అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. పక్క రాష్ట్రాలకు సంబంధించి కూడా ఎక్కడ వివాదాల జోలికి వెళ్లకుండా సాగునీటి రంగాన్ని అభివృద్ధి చేయాలి, అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయాలి, దానికి సంబంధించిన వివాదాలు ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోమంటూ కూడా పక్క రాష్ట్రానికి సంబంధించిన నాయకులు కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఏదైతే గతంలో కూడా ఈ రాయలసీమ ఎత్తిపోతల ఇరిగేషన్ అనేది ఆగిపోవడానికి చంద్రబాబుతో ఉన్న సాన్నిహిత్యం తనకు కారణం అంటూ కూడా గతంలో సీఎం రేవంత్ రెడ్డి కొన్ని మాటలు అంటాం, దాన్ని వైసీపీ ట్రోల్ చేయడం ఇవన్నీ కూడా సీఎం చంద్రబాబు పూర్తిగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎందుకంటే అటు గోదావరి నదికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు కూడా టీడీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డు చెప్పడం, ఎందుకంటే మిగులు జలాలను వాడుకోవడం అది ప్రజలకు ఉపయోగపడితే ఎంతో సంతోషిస్తాను. అలాగే ఇప్పుడు మిగులు జలాలను మాత్రమే వాడుకునే విధంగా పోలవరానికి సంబంధించి అలాగే నల్లమల్ల ప్రాజెక్టు సంబంధించి కూటమి ప్రభుత్వం తీసుకుంది అనేది కూడా వివరించారు. అయితే పూర్తిగా అయితే ఇవాళ జరిగిన అటు మండలిలో కావచ్చు, అటు అసెంబ్లీలో అయితే సాగునీటి రంగానికి సంబంధించి చాలా కీలక ప్రకటన చేశారని చెప్పుకోవచ్చు. ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమ అభివృద్ధి అలాగే ప్రధానంగా నదుల అనుసంధానం మీద టీడీపీ ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఇప్పటికే పట్టిసీమ అందులో సక్సెస్ అయింది. అటు పూర్తిగా రాబోయే రోజుల్లో హంద్రీ నివార్ నుంచి కూడా రాయలసీమకు నీళ్లు తీసుకెళ్లారు, అటు కుప్పానికి కూడా నీళ్లు వచ్చి మలకశిరకు నీళ్లు వచ్చి కాబట్టి రాబోయే రోజుల్లో నదుల అనుసంధానం అనేది చాలా ప్రధాన ఫోకస్ గా అయితే సీఎం చంద్రబాబు చెప్పారు. రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అన్ని ప్రాజెక్టులు అటు చిన్న ప్రాజెక్టులు కావచ్చు అలాగే పెద్ద ప్రాజెక్టులు మొత్తం కూడా పూర్తి చేస్తామంటూ చెప్పారు. దాదాపు ఇప్పటి వరకు కూడా అన్ని ప్రాజెక్టులు కలిపి 768 టీఎంసీల నీరు అయితే స్టాక్ ఉంది, అది మొత్తం కూడా
జూన్ 15 నాటికి పంటకి సంబంధించి కావచ్చు, సాగునీటికి అలాగే తాగునీటికి వాడుకుంటామంటూ కూడా కీలక ప్రకటన చేశారు. అయితే ఆ నీటి రంగానికి సంబంధించి కావచ్చు, ప్రాజెక్టుల విషయంలో మాత్రం ఎలాంటి వివాదాలకి వెళ్ళము, అన్ని కూడా త్వరలోనే పూర్తి చేస్తామనేసి కూడా సీఎం చంద్రబాబు చెప్పారు. వైసీపీ చేస్తున్న ఆరోపణలు కూడా ఆయన తిప్పికొట్టారు. ఇవాళ మండలికి సంబంధించి కావచ్చు, అసెంబ్లీకి సంబంధించి అటు వైసీపీకి అలాగే టీడీపీ నాయకులు అలాగే కూటమి నాయకుల మధ్య కొంత ప్రాజెక్టుల విషయంలో అయితే కొంత చర్చ అయితే జరిగింది. అయితే వీటన్నిటిని కలుపుకొని సీఎం చంద్రబాబు మాత్రం చాలా సీరియస్ గా అభివృద్ధి మీద ఫోకస్ చేశారు కాబట్టి వివాదాల జోలికైతే వెళ్ళను అంటూ కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చారు నాని. థ్యాంక్ యూ రాజేష్. రైట్, ఇక శ్రీకాకుళం జిల్లాలో అతిసార ప్రబలటానికి కలుషిత త్రాగునీరే ప్రధాన కారణమని అధికారులు గుర్తించారు. కొంతమంది అధికారులు పర్యవేక్షణను పూర్తిగా గాలికి వదిలేయటమే కాకుండా ఏళ్లనాటి వ్యవస్థనే నేటికి మరమ్మతులు చేస్తూ సరిపెడుతున్నారు. దీంతో డయేరియా వ్యాప్తికి ప్రధాన కారణమైంది. 104 మంది డయేరియా లక్షణాలతో ఆసుపత్రిలో చేరగా ఒక్కొక్కరిగా డిశ్చార్జ్ అవుతున్నారు. శ్రీకాకుళం నగరంలో అతిసార వ్యాధి నియంత్రణలోకి తీసుకువచ్చేందుకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారన్న సమాచారం, పూర్తి వివరాలు శ్రీకాకుళం జిల్లా కరస్పాండెంట్ రాంబాబు అందిస్తారు. ఏదైతే శ్రీకాకుళం సంబంధించి చూసుకున్నట్లయితే ఈ అతిసార వ్యాధి అనేది పూర్తిగా నయమవుతుందని చెప్పాలి. ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఈ రోజుకి శ్రీకాకుళం జిల్లాలో ఏదైతే ప్రభుత్వ హాస్పిటల్ ఉందో ఆసుపత్రితో పోల్చుకున్నట్టు, అదేవిధంగా మెడికల్ క్యాంపులో చూసుకున్నట్లయితే మొత్తం 122 మంది వరకు అయితే వచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ రోజు ఇందాక ఏదైతే ఈ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పర్యటించారో ఈ నేపథ్యంలో ఆయన మాటల్లో మనం విన్నాం. ఏదైతే ఈ 122 మంది బాధితులతో పాటు ఇప్పుడు డిశ్చార్జ్ అయ్యేందుకైతే ఒక 56 మంది వరకు అయితే ఆ వ్యాధిని డిశ్చార్జ్ అయ్యారని చెప్పాలి. ఏదేమైనప్పుడు కూడా ఒకవైపు ఈ వ్యాధి ప్రబలడానికి చూసుకున్నట్లయితే మాత్రం ఏదైతే ప్రమాద ప్రాంతాలు ఉన్నాయో శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే మున్సిపల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ 5 ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో బోడెమ్మ కోవలి, అదేవిధంగా దమ్మల వీధి, అదేవిధంగా కాకి వీధితో పాటు చూసుకున్నట్లయితే హెచ్ఆర్లవారి వీధి, ఈ వీధులన్నీ చూసుకున్నట్లయితే ఎప్పుడో గతంలో చాలా ఏళ్ళ నాటి డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. దానికి సంబంధించిన అండర్ గ్రౌండ్ పైపులు కూడా తుప్పుపట్టి దాని ద్వారా వచ్చేటటువంటి ఏదైతే మరమ్మతులు దాన్నే రాను సంవత్సరంకో లేదనుకుంటే ఎప్పుడైనా మొర ఇస్తే కనుక అట్లే పనిచేస్తున్నారో లేదనుకుంటే పనిచేసే ద్వారా అటువైపు కన్నెత్తి చూడని పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అయితే మాత్రం గత వర్షాలతో పాటు అదేవిధంగా ఇప్పుడు పట్టణాభివృద్ధిలో భాగంగా సదును చేస్తున్నటువంటి లేదా తవ్వకాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో మాత్రం డ్రైనేజ్ కి ఆటంకం కలిగిందని చెప్పాలి. దీని ద్వారా అయితే మాత్రం వాటర్ లీకేజ్ అయ్యింది. ఈ కలుషితమైనటువంటి వాటర్ కలిసి ప్రజలైతే తాగారని అయితే మాత్రం ఒక నిర్ధారణకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎక్కడెక్కడైతే ఈ పైప్ లైన్స్ సంబంధించి ఏదైతే మరమ్మతులు జరిగాయో దానికి అన్ని గుర్తించారు. ఈ నేపథ్యంలో నిన్న ఏదైతే ఈ ఇష్యూ ఏదైతే జరిగిందో ఈ డయేరియాకి సంబంధించినటువంటి బాధితులు రాను రోజుకి పెరుగుతుండటంతో ఒక్కసారిగా రాష్ట్ర స్థాయిలో చర్చ జరిగింది. దీనిపైనటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కూడా ఓ విధంగా అయితే అక్కడ సమీక్ష నిర్వహించి వెంటనే దానికి సంబంధించిన ప్రత్యేక మార్గాలను ఏర్పాట్లు చేసేందుకు ఆ యంత్రాంగాన్ని అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా అప్రమత్తం చేశారు. దీంతో ఒక్కసారిగా శ్రీకాకుళం వైపు అంతా దృష్టి సారించి ఎగబాగాల మీద శ్రీకాకుళం చేరుకున్నటువంటి మంత్రి నారాయణ కూడా ఈ పైన మొత్తం సమీక్షించారు. ఏదేమైనప్పుడు ఆయన స్వయంగా అధికారులు కానీ అక్కడ ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులు చెప్పే మాటలు ఆయన కాకుండా స్వయంగా ఆయన బాధితులతో మాట్లాడడం జరిగింది. బాధితులు చెప్పిన విషయాలన్నీ పరిగణలో తీసుకొని ఒకసారిగా దానిపైన ఎటువంటి నిర్ణయం తీసుకోలేని పైన అయితే రాత్రి 12 గంటలకల్లా దానిపైన ఒక సార్ట్ అవుట్ చేసే ప్రయత్నం చూశారు. నారాయణ చెప్పినటువంటి వ్యాఖ్యల్లో మనం చూసాం. ఏదైతే బాధితులు వాస్తవంగా అయితే మాత్రం కలుషిత నీరుతో పాటు ఆహారం కూడా కొంతవరకు ఎక్కడైనా దూర ప్రాంతాల్లో తినేటప్పుడు ఏదైనా ఉండొచ్చు. కానీ బ్రిక్చింగ్ చేసుకున్నటువంటి ఏదైతే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారో ఉన్నటువంటి పట్టణ ప్రజలు దానికి కూడా కొంతవరకు క్లారిటీ ఇచ్చారు. వాటర్ అయితే మాత్రం కలుషితం అయ్యింది కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా పైప్ లైన్స్ క్లియర్ చేస్తున్నారు, అదేవిధంగా శానిటైజేషన్ చేస్తున్నారు. ఎక్కడైతే వాళ్ళు గుర్తించారో వెంటనే ఆ పైప్ లైన్స్ మార్చారు. ఏదైతే ఒక 4 రోజులుగా ఈ మున్సిపాలిటీ నుంచి వచ్చినటువంటి వాటర్ అయితే మాత్రం ప్రజలు తాగొద్దని నేరుగా ఆర్వో వాటర్ ని ట్యాంకర్ల ద్వారా అదేవిధంగా మినరల్ వాటర్ లో ఏవైతే ఉన్నాయో బాటిల్స్ తో సహా ఈ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, అదేవిధంగా మున్సిపాలిటీ సిబ్బంది కూడా ఇంటింటికి వెళ్ళి అయితే మాత్రం వాళ్ళకి అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకున్నట్లయితే ఏదైతే ఈ డ్రైనేజ్ సిస్టమ్ ఉందో ఈ డ్రైనేజ్ సిస్టమ్ కి సంబంధించి అధికారులతో కూర్చొని ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు చేశారు. ఈ రివ్యూలో అయితే మాత్రం ఎక్కడెక్కడ ఎంత ఖర్చు అవుతుందనే దానిపైన పక్కా ప్రణాళికతో తన ముందు పెట్టాలన్నారు. దానికి సంబంధించిన పూర్తి నిధులతో సహా విడుదల చేసి ఆగమేఘాల మీద ఏదైతే ఇది మరోసారి ఈ వ్యాధి ప్రబలకుండా ఇంకోసారి ప్రభుత్వంపై ఇలాంటి అపవాదం పడకుండా చేసేందుకు పక్కా ప్రణాళిక ఇది ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ నిర్ణయాలపైన మరోవైపు ఏదైతే ప్రతిపక్షం ఉందో ఈ ప్రతిపక్షం సంబంధించినటువంటి ధర్మాన ప్రసాదరావు, అదే విధంగా కృష్ణదాస్, అదేవిధంగా సిద్ధిరి అప్పలరాజు స్వయంగా డాక్టర్ గా ఆయన ఒక మాజీ మంత్రిగా అదేవిధంగా వచ్చి ఏదైతే ఈ ప్రాంతాన్ని పరిశీలించి ఆయన ఒక ఘాటైనటువంటి విమర్శలు కూడా చేశారు. ఏదైతే కూటమి ప్రభుత్వం చేసినటువంటి అవకతవకల పైన ఆయన అయితే గొంతెత్తారు. కానీ అతను మాట్లాడే మాటలకు ధీటుగా మాత్రం కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు కూడా చాలా అలర్ట్ అయితే పనిచేశారని చెప్పాలి. ఏదైతే ఈ తాగునీటి కూడా తాగునీటి కూడా అందించుకునే పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఉందా అన్నటువంటి మాటలకు కూడా స్పందించి దానికి తగ్గట్టుగా అన్ని థ్యాంక్ యూ పురుషోత్తం. థ్యాంక్ యూ.
రైట్ టీవీ అప్డేట్స్ చూస్తూనే ఉండండి వైకే న్యూస్. ఇది తెలుగువారి గుండె చప్పుడు.